వాటికి కావలసిన వాటికన్నా అనేకమైన ఇబ్బందులతో కూడినది ఇతరులు తెలియజేస్తూ ఉంటారు. అందుకని ఆయన మాట అక్కడ జ్ఞాపకం చేశారు దేవుని ప్రియులారా. నిత్య జీవము అనగా మంచి కార్యమును గురించి నీవు నన్నెందుకు అడుగుతూ ఉన్నావు అని అన్నప్పుడు ఆయన అక్కడ చెప్తున్నాడు, నన్నెందుకు అడుగుచున్నావు? ఈ దినమున మనము చేయవలసిన మంచి పనిని మనము చేయకుండా ఇతరులను ఇది మంచిగుంటుందా అని మనము అడుగుతూ ఉన్నాం. కాబట్టి మనము మంచి చేసే ముందు మన యొక్క ఆలోచన దేవుడి వైపు ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ప్రియులారా. తర్వాత ఇక్కడ చూస్తుంటే మంచివాడొక్కడే. మంచివాడొక్కడే అంటే ఎవరు ఆ మంచి వ్యక్తులు అని అంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడి యందు ఆసీనుడై ఉన్నాడు కాబట్టి ఆయనయే సర్వాధికారి కాబట్టి ఆయన మంచివాడు. ఆయన అనేకుల పైన